చరిత్రలో మీరు చూస్తే అలా చాలా క్లియర్గా నెరవేరుతూ వచ్చింది. దేవుని ప్లాన్ అమలు అవ్వడానికి దేవుడు ఒక్కొక్క చోట ఒక్కొక్కరిని వాడుకున్నాడు. కొన్ని చోట్ల రాజులను వాడుకున్నాడు, కొన్ని చోట్ల చక్రవర్తులను వాడుకున్నాడు, కొన్ని చోట్ల అన్యులను వాడుకున్నాడు, కొన్ని చోట్ల పాపుల్ని వాడుకున్నాడు, సుంకర్ని వాడుకున్నాడు, కొన్ని చోట్ల అతి సామాన్య ప్రజలను వాడుకున్నాడు. ఎందుకో తెలుసా? ఒక బ్యూటిఫుల్ కొటేషన్, ఒక బ్యూటిఫుల్ విషయాన్ని మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం మీరు ప్రార్థన చేసే ప్రతిసారి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. అంత గొప్ప సారం ఉన్న గ్రంథం, అంత మాట ఇది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7. అందరు తీసారండి? కొంతమంది అలాగా ఏదో ఒక ప్రోగ్రామ్కి వచ్చినట్టు, మ్యూజిక్ కన్సర్ట్కి వచ్చినట్టు అలా కూర్చున్నారేటండి, చేతిలో ఏమీ లేకుండా ప్రశాంతంగా కూర్చున్నారు. బైబిల్స్ తీసుకురాలేదా? మొబైల్స్లో బైబిల్స్తో అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటున్నారా? దయచేసి మీకంటూ మీ ఓన్గా మీ ఆయుధం అంటూ మీకు ఉండాలి సైన్యంలో చేరినప్పుడు. అలాగే జీవితం అనే ఈ పోరాటంలో కూడా, మన ఆత్మీయ జీవితపు పోరాటంలో కూడా మన ఆయుధం మనకు ఉండాలి. అది మన ఓన్ బైబిల్. మీ ఓన్ మొబైల్ మీకు ఉండడాన్ని మీరు ఎంత ప్రెస్టీజియస్గా భావిస్తారో, మీ ఓన్ బైబిల్ మీకు ఉండడం కూడా అంతకంటే గొప్ప విషయం నా దృష్టిలో. దయచేసి ఈ విషయం మీ అందరూ గమనిస్తున్నారని ఆశిస్తున్నా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం ప్రియులారా, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి, నేను చదివేస్తాను, మీరు తీసిన వాళ్ళు చదువుకోండి ప్లీజ్. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమం కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వల్ల నీతి వల్ల రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడే రాజ్య పరిపాలన చేయను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆ శక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవునికి ఇదంటే చాలా ఇంట్రెస్ట్ అంట. ఏంటది? దేవునికి ఇది చాలా చాలా ఇంట్రెస్ట్. ఒక గొప్ప స్థాయిలో, గొప్ప స్థానంలో ఉన్న ఒక వ్యక్తి, ఒక మంత్రి, ఒక ప్రధానమంత్రి, ఒక రాష్ట్రపతి, ఒక ఇంటికి యజమాని, ఒక ఇంటికి అధిపతికి ఏదైనా ఒక విషయంలో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటారు? ఈరోజు మన విశ్వానికి అధిపతి, మనందరి ఆత్మలకు తండ్రి, ప్రపంచాన్ని సృష్టించినవాడు, శూన్యమండలం మీద భూమిని వేలాడదీసి తిప్పుతున్నవాడు, ఏ మనిషి వల్ల సాధ్యం కాని అనేక కార్యాలను చేస్తున్నవాడు, దేవాది దేవుడు, సార్వభౌమాధికారం కలిగిన వాడు, సర్వకాలములలో ఉన్నవాడు, సర్వవ్యాపకుడు. అలాంటి దేవాది దేవుడు ఒక ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడట. ప్లీజ్ ఈరోజు ఇక్కడ కూర్చుని యవ్వనస్తులైన పిల్లలకు కూడా నేను ఈ విషయాన్ని చాలా చాలా బలమైనదిగా మీ హృదయాలకు చేరాలని ఆసక్తితో నిలబడి ఇక్కడ చెప్తున్నా. మీకున్న ఇంట్రెస్ట్లు చాలా ఉండొచ్చు, కానీ దేవుడికున్న ఇంట్రెస్ట్ మనకు అర్థం కావాలి. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి, రక్త మాంసాలు కలిగిన ప్రతి మనిషి తను పుట్టించిన దేవుని కోసం నేర్చుకోవాలి, ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి, మాట్లాడాలి, తెలుసుకోవాలి, పాడాలి, స్తుతించాలి, ఆయన గురించి ప్రకటించాలి. ఇవేమీ లేని జీవితం సంపూర్ణమైన జీవితం అనిపించుకోదు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ రాయబడుతున్న మాట ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఉందంట.